సందుగా కమనీయ గాథల మాలిక శీర్షగాత్ర మాధుర్యం శ్రోతల మనోల్లాసం వినండి సభ్యులు కండి గణగణమన్నీ గంట కొట్టండి. అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు చదవబోయే కథ పేరు కదు. రచన బివిడి ప్రసాదరావు గారు. సీట్లో కూర్చున్నాడు వెంకట్. బ్రీఫ్ కేసును పక్కనే పెట్టుకున్నాడు. లక్కీగా అతడికి కిటికీ పక్క సీట్ దొరికింది. దాంతో ఎంతో హ్యాపీ అయ్యాడు. కిటికీ పక్క సీట్లో కూర్చుని ప్రయాణం చేయడం అంటే అతడికి చాలా ప్రీతి. వెంకట్ రాజమండ్రి వెళ్ళడానికి విశాఖపట్నంలో రైలు ఎక్కాడు. రాజమండ్రిలో అతడి అక్క బావ ఉన్నారు. విశాఖపట్నం అతడి నేటివ్. వెంకట్ కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు. ప్లాట్ఫామ్ సందడిగా ఉంది. ప్రయాణికులు వారికి సాగనంపటకు వచ్చిన వారు హడావిడి పడుతున్నారు. అనౌన్స్మెంట్ వినిపిస్తోంది. వెంకట్ ఎక్కిన ఆ రైలు కదులుటకు సిద్ధంగా ఉంది. అంతలోనే వెంకట్ ఎదుటి సీటు కిటికీ చెంతన ప్లాట్ఫామ్ వైపు కొంతమంది చేరారు. గజిబిజిగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని గమనిస్తున్నాడు వెంకట్. మీరు రైలు ఎక్కండి, కూర్చోండి అంటున్నారు ఓ ముసలాయన. ఆయన్ను ఉద్దేశించి చెప్పింది ఎవరికా అని కుతూహలంగా కిటికీ మీదకు ఒరిగిపోయి బయటకు చూస్తున్నాడు వెంకట్. అక్కడ ఈ మధ్యనే పెళ్ళైనట్టు జంట ఒకటి అగుపించింది వెంకట్కు. ఆ జంట చుట్టూ కొంతమంది మూగి ఉన్నారు. ఇంచుమించుగా వారంతా ఆ జంటను రైలు ఎక్కేయమని తొందర చేస్తున్నారు. అందుకు ఆ జంటలో ఆమె పేరు సురేఖ. ఎక్కుతా, లగేజీ అంతా ఆల్రెడీ మీరే సర్దేశారుగా అని చెప్పి సన్నగా నవ్వింది. వెంకట్ యాంత్రికంగా తల తిప్పి తన ఎదుటి సీటు వంక చూశాడు. అది లాంగ్ సీట్. ఆ సీట్లో కిటికీ అంచున దాని పక్కన విడివిడిగా ఎడమగా 2 రుమాళ్ళు పరిచి ఉన్నాయి. ఆ రుమాళ్ళు విశాలంగా చక్కగా ఉన్నాయి. ఆ లాంగ్ సీట్ పైన లగేజీ క్యారియరు, బల్ల మీద సామాన్లు సర్దబడి ఉన్నాయి. ఆ లాంగ్ సీట్ కింద వాటర్ కెరియరు ఒకటి, ఒక ప్లాస్టిక్ సంచి సర్దబడి ఉన్నాయి. వెంకట్ వాటన్నింటినీ చూసి తిరిగి బయటకు చూశాడు. బాబు, అమ్మాయికి మీరుంటున్న విజయవాడ కొత్త ప్రదేశం కనుక మీ గైడెన్సు ప్రెజెన్సు తప్పక ఉండాలి ప్లీజ్ అని చెప్పారు ఓ పెద్దావిడ. ఆ జంటలో అతని పేరు శ్రీనివాసరావు. అందుకు శ్రీనివాసరావు తలాడిస్తూ నవ్వేశాడు. దిగులొద్దమ్మా, నాకు పర్వాలేదు, నేను రోజు ఫోన్ చేస్తూ ఉంటానుగా, సరేనా చెప్పింది సురేఖ ఆ పెద్దావిడితో. అప్పుడే గార్డు ఈలధ్వని అస్పష్టంగా అక్కడి వారి చెవులను తాకింది. అంతలోనే రైలు కూత పెద్దగా వినిపించింది. ఆ కొత్త జంట కంపార్ట్మెంట్లోకి ఎక్కింది. తమకై కేటాయించబడిన ఉన్న సీట్లలో వచ్చి కూర్చుంది. సురేఖ కిటికీ పక్క సీట్లోనూ, శ్రీనివాసరావు ఆమె పక్క సీట్లోనూ కూర్చున్నారు. అంతకుముందు ఎవరి రుమాలు వారు తీసుకున్నారు. రైలు కదిలింది. కిటికీ అంచున ప్లాట్ఫామ్ మీద పరుగులాంటి నడకలతో రైలుతో పాటు ముందుకు కదులుతున్నారు. ప్రయాణికులను సాగనంపుటకు వచ్చిన వారు ఎవరి ఆత్రం వారిది. ఆ కొత్త జంట తమ వారికి టాటాలు వీలైనంత మేరకు చెప్పి పిమ్మట తమ సీట్లో సర్దు కూర్చున్నారు. రైలు ప్లాట్ఫామ్ దాటేసింది. క్రమేపీ వేగం అందుకుంది. జోరుగా ముందుకు పయనిస్తోంది. గాలి కిటికీల్లోంచి కంపార్ట్మెంట్లోకి చొరబడుతోంది. వెంకట్ స్థిరంగా కూర్చున్నాడు. కిటికీ అంచున చేయి పెట్టుకుని దాని మీద తలను ఆంచుకున్నాడు. తన ఎదుటి కొత్త జంటను లీలాగా చూస్తున్నాడు.
సురేఖ సన్నగా నవ్వుతూ శ్రీనివాసరావుతో మాట్లాడుతోంది. శ్రీనివాసరావు చిన్నగా నవ్వుతూ సురేఖ మాటలను వింటున్నాడు. ఆ కొత్త జంటను చూస్తున్న వెంకట్ వాళ్ళ గురించి ఇలా అనుకున్నాడు. ఆమె చాలా బాగుంది. పసిడి రంగు ఆమె మేను అందంకు మరింత వన్నె తెస్తోంది. ఎత్తుకు తగ్గ లావుతో ఉన్న ఆమె చూపరులను తన వంకకు మరోసారి తిరిగి చూసేలా చేస్తోంది. అతను హ్యాండ్సమ్గానే ఉన్నాడు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే వారి జంట పసంతుగా ఉంది. రైలు లయబద్ధమైన చప్పుళ్లతో ముందుకు పోతోంది. ఆ కొత్త జంట మధ్య మాటలు గొంతులో సాఫీగా కొనసాగుతున్నాయి. వెంకట్ అప్పుడప్పుడు చూపు మార్చుకుంటున్నాడు. అధిక భాగంలో అతడి చూపులు ఆ కొత్త జంట ముందే తచ్చాడుతున్నాయి. ఆ జంటలో సురేఖ వంగి తన సీటు కింద నుంచి ప్లాస్టిక్ సంచిను ఒడిలోకి చేర్చుకుంది. అప్పుడే దానిలోంచి ఓ చక్కెరకెళ్ళి అరటిపండును తీసింది. తిరిగి ఆ సంచిను సీట్ కిందన పెట్టేసింది. ఆ అరటిపండు తొక్కను కొద్ది కొద్దిగా చుట్టూ ఒలిచి అలా బయటపడ్డ పండు గుజ్జును సుతారంగా కొరుక్కుంది. పిమ్మట ఆ మిగిలిన పండును శ్రీనివాసరావుకు అందించింది. అతను ఆ పండు తొక్కను కొద్ది కొద్దిగా ఒలిచి వచ్చిన ఆ పండు గుజ్జును కొరుక్కున్నాడు. తిరిగి ఆ మిగిలిన పండును సురేఖ్కు ఇచ్చాడు. అలా ఆ ఇద్దరూ ఆ పండును వంతుల వారీగా షేర్ చేసుకుని తినేశారు మురిపెంగా. చివరగా ఆ పండు తొక్కను కిటికీలోంచి సురేఖ బయటపడేసింది. పిమ్మట తిరిగి వాళ్ళు మాటల్లో మునిగారు. అప్పుడే తొలిసారిగా ఆ కొత్త జంట మీద వెంకట్ ఏదో భావం పొడుచుకులేస్తోంది. దాన్ని ఓర్వలేనితనం, లేదా ఈర్ష్య, లేదా జెలసి, లేదా మరోటి ఏదైనా అవ్వచ్చు, అనుకోవచ్చు. ఏదై ఉంటుందో ఆలోచించుకునే ఓపిక వెంకట్లో లేదిప్పుడు. అందుకే అన్యమనస్తో ఆ కొత్త జంటను మరింత పట్టి పట్టి చూడలేకపోతున్నాడు. అప్పుడే ఆ కంపార్ట్మెంట్లోకి ఎవరో వచ్చి పాట పాడుతున్నట్టుగా అక్కడ వారికి వినిపిస్తోంది. సుమారు అంతా అటే దృష్టి సారించారు. వెంకట్ వైపు వారికి ఆ పాట వినిపిస్తోంది. కానీ ఎవరు పాడుతున్నారో తెలియడం లేదు. కొద్దిసేపు తర్వాత ఆ పాట పాడుతున్నవాడు వెంకట్ వాళ్ళ వైపు వస్తూ వారికి కనిపించాడు. వాడికి 25 ఏళ్లు పైబడే ఉండొచ్చు. ఎడమ మోకాలు లేదు, సంకలో కర్ర పెట్టుకుని నడుస్తున్నాడు. వాడింకా పాడుతూనే ఉన్నాడు. వాడు తన కుడి చేతిని అందరి ముందుకు చాస్తూ దాని అరచేతిలో ఉన్న చిల్లర డబ్బులను కొద్దిగా పైకి ఎగరేస్తున్నాడు. కొంతమంది ఆ చేతిలో చిల్లర డబ్బులు వేస్తున్నారు. వెంకట ₹1 బిళ్ళ వేశాడు ఆ కొత్త జంట వంక చూస్తూ. ఆ కొత్త జంటలో శ్రీనివాసరావు జేబులోంచి పర్సు తీశాడు. దానిలోంచి చిల్లర తీసే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడే ఆ కొత్త జంటలో సురేఖ అంది, శ్రీనివాసరావును వారిస్తూ. మీరు డబ్బులు వేయకండి, వెంకట్ గతుక్కుమన్నాడు. శ్రీనివాసరావు నివ్వెరపోయాడు. ఏమిటిమే అనుకున్నారిద్దరూ సురేఖను ఉద్దేశించి. ఆ పాట పాడుతున్నవాడు ఇంకా పాడుతూనే ఉన్నాడు. వాడికి డబ్బులు ఇవ్వడమేమిటి అంది సురేఖ రోషంగా. శ్రీనివాసరావు పాపం వేస్తే అడిగాడు. పాపమా, ఎందుకు వేయాలి? మనకు పాట వినిపిస్తున్నందుక అంది సురేఖ విసురుగా. లేనివాడు కదా అని శ్రీనివాసరావు నీళ్లు నములుతున్నట్టు అన్నాడు. ఏం లేనివాడు? కాలు ఒకటి లేదు అంతే కదా అంది సురేఖ చిరాగ్గా. సురేఖ ఆర్గ్యుమెంటు అక్కడ వారికి తలకెక్కడం లేదు. అంతా వింతగా ఆమెనే చూస్తున్నారు. సురేఖ ఆ పాట పాడిన వాడిని దగ్గరకు పిలిచింది. వాడొచ్చాడు. వాడితో ఆమె అంది, ఆ పాట ఆపు, నేను నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు మాత్రం చూడు, ఆ సీట్ల దగ్గర కిందని ఉన్న చెత్తను తుడిచి బయటపడేయాలి. ఆ పాటలు పాడేవాడు పాట పాడ్డాన్ని ఆపేసి సురేఖని యగాదిగా చూస్తున్నాడు. వాణ్ణి నువ్వు ఈ చెత్తను క్లీన్ చేయలేవా అని అడిగింది సురేఖ రెచ్చగొట్టేలా. చెయ్యగలను చెప్పాడు వాడు. అయితే చెయ్యి, అప్పుడు డబ్బులు ఇస్తాను అంది సురేఖ. ఆ పాటలు పాడేవాడు సంక కింద ఉన్న కర్రను తీసి అక్కడే కిందన కూర్చున్నాడు. చేతులతో అక్కడ చుట్టూ ఉన్న చెత్తను దగ్గరగా పోగు చేస్తున్నాడు. సురేఖ తన చేతిలోని రుమాలను వాడికి అందిస్తూ, దీంతో తుడు అంది. వాడు ఆ రుమాలు తీసుకున్నాడు. దాంతో చెత్తను ఊడుస్తున్నాడు. మిగతా వారంతా అక్కడ ఏం జరుగుతోందో చూస్తున్నారు. ఆ పాటలు పాడేవాడు కొంతసేపటికి ఆ సీట్ల చుట్టూ కిందనున్న చెత్తను తీసి బయటపడేసి సురేఖ ముందుకొచ్చి నిల్చున్నాడు. సురేఖ యాక్టివ్గా తన పర్సులోంచి ₹5 బిళ్ళను తీసి వాడి చేతిలో పెట్టింది. తర్వాత మీరిప్పుడివ్వండి అంది శ్రీనివాసరావుతో. శ్రీనివాసరావు ఎంతో చిల్లర తీసి వాడి చేతిలో వేశాడు. వెళ్ళు, నువ్విక ఇలాంటి పని చేసి సంపాదించుకుని బతక్కు. నువ్వు పని చేయగలవు, చేయగలిగిన పని చేసుకుని బ్రతుకు, హాయిగా ఉంటావు అంది వాడితో. వాడు వెళ్ళిపోయాడు. వాడు కష్టపడగలడు కదా, మీరిప్పుడే చూసారాయే. కష్టపడే వారికి ఇవ్వగలిగినంత ఇవ్వండి, అలాగే సమంజసం అనిపిస్తే సమర్థించండి, లేకుంటే
సంస్కరించండి. అంతేకాని తెలిసి తెలిసి సోమరతనాన్ని ఎప్పుడూ ప్రోత్సహించకండి ప్లీజ్ అంది సురేఖ. శ్రీనివాసరావు కరెక్టే అన్నట్టు తలాడించాడు. వెంకట్ ఒళ్ళు పులకరించింది. సర్దు కూర్చున్నాడు. సురేఖ వంక చూశాడు అభిమానంగా. వెంటనే అనుకున్నాడు, నాకు ఇలాంటి భార్య దొరికితే ఎంత బాగున్నో అని. నేను సురేఖలా ఆలోచించగలిగితే ఎంత బాగున్నో అని వెంకట్ అనుకుంటే ఎంత బాగున్ను కదూ.